మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పీసీ కానిస్టేబుల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎవ్రీడే ఒక 5 బిట్స్ అనేటువంటివి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి కాకుండా మనం ప్రీవియస్ పేపర్ నుంచి తీసిస్తామని చెప్పుకున్నాం. అలాగే బయాలజీ కాకుండా ఫిజిక్స్, మ్యాథ్స్, రీజనింగ్ మిగతా సబ్జెక్టులు కూడా మరి ఎస్ఎస్ అక్షయ ఇన్స్టిట్యూట్ గుడివారు వారి తరపు నుంచి మనకి రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని 100% వినియోగించుకోండి. అయితే మీకు ఈ వీడియో ఎండింగ్లో ఒక చిన్న శుభవార్త చెప్తాను. ముందుగా మనం బిట్స్లోకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాన్ని చూద్దాం. చూడన పాలీ ఎంబ్రియోనీ ఈజ్ కామన్ ఇన్, ఆ ఇచ్చిన పదంలోనే ఉంది చూడండి ఒక చిన్న చెడుకు. బహుపిండత అంటే మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పిండత అంటే మనకు తెలుసు, విత్తనం నుంచి వచ్చేటువంటి విషయాన్నే పిండత అనే పేరు చెప్తాం. ఇక్కడే ఉన్నాడు బహుపిండత, పాలీ ఎంబ్రియోని వీనిలో సర్వసాధారణం అన్నాడు. సార్ అసలు పాలీ ఎంబ్రియోని అంటే ఏంటి? దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇదిగో విత్తనం, విత్తనం నుంచి సాధారణంగా ఒకటే పిండం ఏర్పడుతుంది, ఇదే మొక్కగా మారుతుంది. ఇదిగోండానా, ఇదే కదా. విత్తనాన్ని భూమిలో వేసాం, భూమిలో వేసిన తర్వాత విత్తనం నుంచి ఒక పిండం ఏర్పడింది, ఆ పిండం ఒక చిన్న మొక్కగా వచ్చింది. కానీ ఏదైనా విత్తనంలో అనేక పిండాలు ఉంటే, ఏదైనా విత్తనంలో అనేక పిండాలు ఉంటే, ఇదిగోండి చూడండి ఎన్ని పిండాలు ఉన్నాయి, ఎక్కువ పిండాలు ఉన్నాయి. దీనినే బహుపిండత అనే పేరుతో చెప్తారు. సార్ అసలు ఈ బహుపిండత ఎందుకు వస్తుంది అంటే, పిండంలో విభజనలు అధికంగా జరగడం వల్ల. కానీ మనం చదివేటువంటి జనరల్ స్టడీస్లో అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. విత్తనంలో అనేక పిండాలు కనుక ఏర్పడితే దాన్ని బహుపిండత అంటారు. సార్ బహుపిండత గురించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అని అడుగుతాడు. మరి మనం మాట్లాడుతున్న కాన్సెప్ట్ పేరు బహుపిండత. బహుపిండత గురించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఒక నిరక్షరాస్యుడు, మొట్టమొదటిగా సజీవ కణాన్ని కనిపెట్టిన వ్యక్తి, అలాగే ఏకకటక మైక్రోస్కోప్ని కనిపెట్టిన వ్యక్తి. ఈ పాటికి మా విద్యార్థులందరికీ కూడా గుర్తుండుంటుంది, లీవెన్ హక్. సార్ ఇవి సాధారణంగా ఏ మొక్కల్లో కనబడతాయి? నానా ఇవి సాధారణంగా కనిపించేటువంటి మొక్క మాంజీఫెరా అనగా మామిడి. ఒక్కసారి ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూడండి, నిమ్మ, బంగాళదుంప, టొమాటో, అరటి. చాలామంది అరటి పెట్టొస్తారు, ఎందుకు? అరటి పండ్లు తిన్నప్పుడు విత్తనాలు లేవు కదా అని. అది విత్తన రహిత ఫలం. గుడ్. మరి మాంజీఫెరా లేదు. తర్వాత ఎవరు? ఆలియం సెపా. ఆలియం సెపా అంటే ఎవరు? ఉల్లిపాయ. తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటారు, మరి అది కూడా ఉల్లిపాయ లేదు. ఇంకెవరు సార్? సిట్రస్. సిట్రస్ ఫలాలు అంటే ఏంటానా? నిమ్మ జాతికి సంబంధించినవి. వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఒక్కసారి బాగా గుర్తెచ్చుకోండి. ఈ ఫలాల నుంచి వచ్చేటువంటి దాన్ని సిట్రిక్ ఆమ్లం అంటారు, అందుకే వీటిని సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. ఓకేనా? మరి ఆ సిట్రస్ ఫ్రూట్స్ అనేటువంటి దానికి ఉదాహరణగా ఇక్కడ మనకి ఏముంది? నిమ్మ, సిట్రస్. ఇది విషయం. కాబట్టి ఆన్సర్ ఏంటన్నా ఇది. అయితే ఇక్కడ ఉన్న మిగతా వాటిని అలా చూడొచ్చు. అరటి అనిషేక ఫలం, విత్తన రహిత ఫలాన్నే అనిషేక ఫలం అనే పేరుతో చెప్పచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ టొమాటో. టొమాటో అనగానే మనకు గుర్తు రావాల్సిన బిట్లు కొన్ని చెప్తున్నాను, గుర్తుంచుకోండి. టమాటో యొక్క ఎరుపు రంగుకు కారణం లైకోపీన్. చాలాసార్లు అడిగిన బిట్లు అన్నారా? టమాటా యొక్క ఎరుపు రంగుకు కారణం ఎవరు? లైకోపీన్. మరి టమాటాలో అధికంగా ఉండే విటమిన్ పుల్స్గా ఉంటుంది కాబట్టి ఏమని చెప్పచ్చు? పుల్స్ విటమిన్ అంటే సి. బంగాళాదుంప. మరి మా బంగారు కొండలకి బంగాళాదుంప గురించి ఆల్రెడీ తెలుసు. ఏమేంటి? బంగాళాదుంప యొక్క శాస్త్రీయ నామం అడిగాడు ఒకసారి. ఏంటి దాని శాస్త్రీయ నామం? సొలానం. మరి బంగాళదుంప ఎక్కడ ఉంటుందిరా నాన్న? భూమిలో. అంటే అది ఎవరు? కాండం. చాలామంది భూమిలో ఉంటుంది కాబట్టి వేరు అంటారు. తప్పు. భూమిలో ఉన్నప్పుడు వేరులో ఉంటాయి, కాండంలో ఉంటుంది. చూడన భూమికి నిలువుగా పెరిగితే ఇలా, భూమికి నిలువుగా పెరిగితే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి నిలువుగా పెరిగితే కదా, ఇవన్నీ ఎవరు? వేరు. అడ్డంగా పెరిగితే కాండం. బంగాళాదుంప, కంద, చేమదుంప ఇవన్నీ అడ్డంగా పెరుగుతాయి కాబట్టి బంగాళాదుంప ఏమని చెప్పచ్చు? కాండం. బంగాళాదుంప ప్రత్యుత్పత్తి దేంతో జరుపుతుంది? కన్ను. బంగాళాదుంపని వండకుండా వదిలేస్తే చిన్న చిన్న ఆకుపచ్చ నిర్మాణాలు ఏర్పడితే వాటిని కన్ను అంటాం. కాబట్టి బంగాళాదుంప యొక్క ప్రత్యుత్పత్తి నిర్మాణం పేరు ఏంటన్న? కన్ను. బంగాళాదుంపలో అత్యధికంగా ఉండే పదార్థం పిండి పదార్థం, దాన్ని స్టార్చ్ అంటారు.
కాబట్టి బంగాళాదుంపలు అత్యధికంగా ఉంది ఏంటన్నా ఇది. కాబట్టి ఒక బిట్టు తీసుకుంటే ఇలా అనేక రకాల విషయాలు మనం చూడొచ్చు. నెక్స్ట్ వద్దన్నా. గుడ్. మ్యాచ్ ది ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. మిమ్మల్ని సుఖంగా ఉండరేమంటున్నాడా, డైరెక్ట్ బిట్ల కంటే ఇండైరెక్ట్ బిట్లు ఎక్కువైపోయాయి చూసారా. అంటే ఇదంతా ఏంటి, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, వీడు ఇది మీరు చదవలేదని కాదు, మీ టైం వేస్ట్ చేయించాలని. ఎందుకు, మీకున్న టైం లిమిటెడ్, అందులోనే అర్థమెటిక్, అందులోనే రీజనింగ్, అందులోనే ఇంగ్లీషు, అందులోనే అన్నీ చెయ్యాలి. అందుకు మీ టైం ఎలా వేస్ట్ చేయాలా అనిపిస్తుంది. కాబట్టి ఎలా వేస్ట్ చేయాలా అన్నప్పుడు ఆడు వేస్ట్ చేయకోకుండా ఉండే ప్రాసెస్ చూడాలి తప్ప దీన్ని వదిలేయకూడదు. చాలామంది అంటారా సైన్స్దే ఉంది, సైన్స్ వదిలేస్తే గ్యారంటీగా మిగతా వాటిలో వస్తాయి. చాలా తప్పు. ఎందుకంటే చెప్పేవాడిది కాదు కదా ఉద్యోగం, నీది. కాబట్టి చెప్పేవాడి కంటే చేసేవాడికి బాధ్యత ఎక్కువ. నువ్వు గుర్తుంచుకో, సైన్స్ చదవాల్సిన వేలో చదివితే 100% మార్కులు వస్తాయి. రావు అనద్దు 100% చెప్తున్నాను. ఇదే కాదు, ఎప్పుడైనా సరే ఎవరి మాటలు గుడ్డిగా పట్టించుకోకండి. మీకు చిన్న విషయం, గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి మంచా చెడా అన్నప్పుడు నేను చెప్పేటువంటి విషయం, పెళ్ళాన్ని వదిలేసి పిల్లోడిని వదిలేసి వెళ్ళి నేను బౌద్ధ యోగిని అన్నటువంటి వ్యక్తి గొప్ప కాదా అనేటువంటి విషయాన్ని వాళ్ళ ఆవిడ చెప్పాలి. ఇక్కడ నేను గౌతమ బుద్ధుడిని విమర్శిస్తున్నానని కాదు, ఒక వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు, ఒక వ్యవస్థ గురించి ఆలోచించేటప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా మీరు చూసుకోండి. ఇది మీ ఉద్యోగం, ఇది మీ జీవితం, నీకు తెలుసు సబ్జెక్టు, అంచనా వేసుకో. ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని స్కిప్ చేస్తావు? బయాలజీయా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, ఆఖరికి అర్థమెటిక్ రీజనింగ్ కూడా వదిలేస్తావు నువ్వు. కాబట్టి వదలద్దు. మళ్ళీ ఒకటే నాన్న, మీ అమ్మా నాన్నల కన్న కలలు సాకారం అవ్వాలి. నేను ఎందుకు పదే ఈ మాట చెప్తున్నానంటే 100% ఉద్యోగం వస్తేనే ఇవాళ మీరు నిలబడతారు. గుడ్. చూద్దాం, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మనకి రకరకాలైనటువంటి ఆల్కలాయిడ్లు ఇచ్చాడు. సార్ అసలు ఆల్కలాయిడ్ అంటే ఏంటి నాన్న? గుర్తుపెట్టుకోండి, మొక్కల నుంచి వచ్చే కొన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటిని ఆల్కలాయిడ్స్ అంటాం. మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, ఆ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వచ్చే కొన్ని మెడికల్ విషయాలనే మనం ఆల్కలాయిడ్స్ అనే పేరుతో చెప్తూ ఉంటాం. చూడండి, వాటిని ఎందుకు యూజ్ చేస్తున్నామని మనకి ఇస్తున్నాడు. ముందుగా ఇక్కడ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి. కెఫైన్ అంటే ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. కాఫీ, పొద్దున్నే లెగ్గానే కాఫీ అనగానే ఉండదు. ఎందుకు, పడుకోక ఏ పన్నెండింటికో పడుకుంటాం, లెగ్గానే ఒక్కసారిగా ఆ కాఫీ టీ తాగగానే జిమ్మనాలి. పొద్దున్నే సిగరెట్ వెలిగితే పెళ్ళు మంది అంటారు ఇంట్లో వాళ్ళు, మందు బాటిల్ ఇట్ట పెట్టుకొని బిగుతారు. అంటే ఆ మందు ఆ సిగరెట్ లాంటిది కావాలి. నాడీ ఉత్తేజకం. 3 నిమ్మిన్ అనగానే వేప గుర్తు రావాలి. కల్పవృక్షం అనగానే ఏమంటాం? వేప. ఇది ఎలాంటి దాన్నైనా ఆపుతుంది. యాంటీసెప్టిక్. యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియాని ఆపుతుంది. యాంటీసెప్టిక్ అంటే అసలు నిన్ను దేని నుంచైనా కాపాడుతుంది. మరి వేప అంటే అమ్మ తర్వాత అమ్మ. ఏ వ్యాధి వచ్చినా వేపే కదా నాన్న. ఒకప్పుడు పురిటికి స్నానం చేయించాలన్నా వేపాకులు స్నానం చేయించడమే, అలాగే ఆటలమ్మ వచ్చినా అదే. కాబట్టి స్కోపాలమైన్, ఉమ్మెత్త, అమ్మో మామూలు విషయం కాదురా నాన్న ఉమ్మెత్త. చాలామంది ఆటవిక జాతి వారు క్యాంప్ ఫైర్ వేసుకుంటారు, చలికాలం అంటూ ఉంటాం, క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. వెచ్చగా ఉంది, ఆ వెచ్చదనానికి ఇంకేదో కావాలి. ఏదో కావాలంటే ఏదో అనుకోకండి. ఆ ఉమ్మెత్తాకులు, ఉమ్మెత్త పుష్పాలు, ఉమ్మెత్త ఫలాలు తెచ్చి అందులో వేస్తారు. వేయగానే ఆ పొగరాగానే మత్తు వస్తుంది. అంటే ఆ మత్తుకి వాళ్ళు అలా తూలిపోతారు. సరే, వాళ్ళ పరిస్థితులు వాళ్ళవే అనుకోండి. ఆ మత్తు మందు స్కోపాలమైన్, మత్తు మందు. పైరెత్రియాయిడ్, ఇది బంతి, చామంతి, ముద్దాడుకున్నాయిలే అనకూడదు. ఈ బంతి చామంతిలో ఉండేటువంటివి ఇవే. ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకు అమ్మ బంతి పువ్వు పెట్టింది? నీ బుర్ర నిండా తెలివితేటలే. ఆ తెలివితేటలతోటి పేలు వచ్చి పడ్డాయి. ఆ పేలు ఒక కీటకాన్ని ఆపాలి. బంతి పూల దండని ఇంటి గుమ్మానికి కడతాం. ఎందుకు? దోమలు, పురుగులు, ఈగలు రాకుండా పురుగులు ఆపాలి. మరి పురుగులు ఆపాలి అంటే పురుగులు ఎవరు? కీటకాలు. కీటకనాశిని. చూసారా, మలేరియా చికిత్స ఒకటి మిగిలిపోయింది. దాన్ని ఎందుకు మనం వదలాలి? క్వినైన్ అనేటువంటి మొక్కను తీసుకుంటే, ఆ మొక్క బెరడు తీసుకుంటే
మలేరియానా దాని అమ్మ మొగుడా పారిపోవాల్సిందే ఇట్టుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి నాన్న A3 ఫస్ట్ A3 చూడండి ఈ రెండు పోయినాయి. నింభిన్ 1 అబ్బో ముదురుగాడే ఈడెవడో చూసారు 2 1 ఇచ్చాడు. C2 ఇచ్చాడు అంటే ఇక్కడ డివైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు D పైరెథ్రియాయిడ్ 5 ఆన్సర్ 3 చూసారా. అంటే నేను ముందే చెప్పాను నాన్న కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెళ్తున్న మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం వేస్ట్ చేస్తున్నటువంటి సబ్జెక్టులని టైం ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి చూడండి. అంటే అవి చెప్పగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి మీ దగ్గర, అప్పుడు ముందుకెళ్తాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అపిరియన్స్ ఆఫ్ హెయిర్ ఆన్ ది హెడ్ ఆఫ్ హ్యూమన్ ఎంబ్రియో అకర్స్ ఎట్ దిస్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ బిట్ ఏంటి మన గురించి ఉన్నట్టుంది. మానవ పిండాభివృద్ధిలో గర్భధారణ జరిగిన తర్వాత ఈ నెలలో భ్రూణం తలపై వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. చూశారు కదా, మాకు ఇంకా ఉన్నాయి స్టిల్. సార్ ఏంటి సార్ ఇది? మనం అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు ఎన్నెన్నో పరిణామాలు, 9 నెలలు 9 రకాలుగా ఉంటాం. నిజంగా అద్భుతున్నాను. ఎప్పుడైనా మీకు ఇప్పుడు కాదు కానీ ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి 9 నెలలు పెరుగుతున్నటువంటి గ్రోతింగ్ స్టేజ్ చూడండి. నువ్వు ఒక్కొక్కటి ఒక్కో ఫేజ్లో ఉంటావు. ఒక దశలో చేపలా ఉంటావు, ఒక దశలో కప్పలా ఉంటావు, ఒక దశలో పాములా ఉంటావు. ఎస్, ఇవన్నీ దాని నుంచి వచ్చినాయి. సరే, వాటి గురించి మనకు అనవసరం అనుకోండి. ఇప్పుడు చూద్దాం. సార్ అసలు 3వ నెలలో ఏమవుతుంది? 3వ నెలలో బిడ్డని బయటికి తీసుకురావడానికి కావాల్సిన జరాయువు, ఇన్ ఇంగ్లీష్ ప్లాసెంటా తయారవుతుంది. చాలాసార్లు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్, బంగారు కొండలు గుర్తుపెట్టుకోండి. జరాయువు ఏర్పడే వారం 3వ నెల 12వ వారం. ఇక 2వది 5వ నెల. ఎస్, తలపై వెంట్రుకలు ఏర్పడతాయి. అలాగే ఇంకో కొత్త బిట్టు చెప్పనా? 5వ నెలలోనే తొలిసారిగా కదలిక ఏర్పడుతుంది. టక్కుమని కదులుతాడు అమ్మ, వెంటనే ఏమండి కదిలాడు. ఆయన వచ్చి ఓవర్ యాక్షన్ చూడలేవు. ఇక్కడ పట్టుకుంటాలంటాడు, ఇక్కడ పట్టుకున్నదంటాడు, ఇక్కడ నీకు దన్నవరా బాబు, బయాలజీ చదివినారు, ఈ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాం. ఎందుకు? బొడ్డోడు తల ఒకేలా ఉంటుంది, ఇది ఒకేలా ఉంటుంది. అక్కడ ఏది తగిలిందో తెలియదు. సరే, తండ్రి తాలూకా తల్లి తాలూకా ప్రేమని అనిర్వచనీయమైంది కాబట్టి మనం చూస్తాం. కానీ చెప్తున్నారు, ఫస్ట్ కదలిక అమ్మకి నువ్వు ఫస్ట్ కదిలింది 5వ నెలలో. అప్పటి నుంచి నువ్వు అమ్మ మాటలు, నాన్న మాటలు, చుట్టాల మాటలు అన్నీ విన్నావు. గుడ్. 7వ నెల అన్ని అంగాలు పూర్తిగా ఏర్పడతాయి. దీన్నే ఇంకో రకంగా చెప్పచ్చు, గోర్లు కూడా ఏర్పడతాయి. గోర్లు ఏర్పడ్డాయి అంటే అన్నీ వచ్చినట్టే లెక్క. కాబట్టి అంగాలు అన్నీ పూర్తయినప్పుడు 7వ నెల. అందుకే చాలామంది చూడండి 7వ నెలలో డెలివరీ అయినా సరే బాక్సులో పెట్టి పెంచేస్తారు. అవయవాలు ఏర్పడకపోతే నువ్వేం చేయలేవు నాన్న. బాక్సులో అవయవాలు ఏర్పడవు, అమ్మ కడుపులోనే ఏర్పడతాయి. అమ్మ కడుపు రిప్లేస్మెంట్ అనుకుంటున్నారేంటి? బాక్సు అవయవాలు ఏర్పడితే పెరుగుతాయి. అందుకే 7వ నెలలో అన్ని అంగాలు ఏర్పడతాయి. అందుకే ఇచ్చాడు వాడు. 9వ నెల పాపిష్టి ప్రపంచంలోకి వచ్చావు, ప్రసవం. ఇది విషయం. కాబట్టి ఏది ఎక్కడైనా సరే మనం చూసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం నాన్న. పికప్ ది ఆడ్ వన్. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. మాంజీఫెరా అంటే ఎవరు? మామిడి. గుడ్. సైకస్ వివృత బీజం. వివృత బీజాన్ని ఇంగ్లీష్లోనా మనం జిమ్నోస్పెర్మ్స్ అంటాం. మామిడి అనేటువంటిది యాంజియోస్పెర్మ్. ఇది వివృత బీజం అంటే జిమ్నోస్పెర్మ్, వివృత బీజం. సార్ మీరు మరీ దారుణం, అది ఇది ఏంటో క్లియర్గా చెప్పండి సార్. మామిడి యాంజియోస్పెర్మ్. విత్తనం ఉంటే విత్తనం చుట్టూ కవచం ఉంటుంది. వివృత బీజం బరి తెగించింది నాన్న, కిసిక్కి టైప్. ఇది చుట్టూ కవచమే ఉండదు. డ్రెస్ చేసుకుందేమో ఆవృత బీజం, వితౌట్ డ్రెస్ వివృత బీజం. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీ. కవచం ఉంటే ఆవృత బీజం, కవచం లేకపోతే వివృత బీజం. ఓకే, మరి పైనస్ ఇది వివృత బీజమే. అమ్మ కిసుక్కు, ఇది కిసుక్కే, విత్తనం చుట్టూ కవచం లేదు. గింకో వివృత బీజమే, కిసిక్, ఇది విషయమే. ఇప్పుడు చెప్పండి, ఆడవని పిక్ చేయండి. ఎవరైనా కామన్గా చెప్పేది మామిడి ఏమని? ఆవృత బీజమని. కరెక్టే, కానీ నువ్వు నీ సొంత నిర్ణయం కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళాక అవతల వాడి ఆన్సర్ చెప్పాలి.
ఇది చెప్పినందుకే గొడవ జరిగింది. ఈ పేపర్కి సంబంధించిన డిస్కషన్స్ని కూడా నేను చాలామందికి పంపించడం జరిగింది. సరే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ఎందుకు ఇప్పుడు చెప్తాను విను. మాంజీఫెరా నీ చుట్టూ ఉందా లేదా? ఉంది, బతికుంది. సైకస్ తిరుపతి కొండలు ఎక్కుతుంటే సైకాస్ బొడ్డేమి అని మొక్క ఉండదు. బొడ్డేమి, సైకాస్ బొడ్డేమి అంటే తిరుపతి కొండల్లో ఉన్న ఏకైక వివృత బీజం ఉంది. పైనస్ దీని నుంచే చెక్కలకు వార్నిష్ చేస్తాం కదా, పాలిష్, అది పెడతారు. గింకో ఇప్పుడు లేదు, అంతరించిపోయింది. సజీవ శిలాజం, సజీవ శిలాజం. ఇప్పుడేమన్నారు? ఈ 3 వేరు, ఇది ఆన్సర్ అన్నారు. మనమెవరో ఆన్సర్ చెప్పేటువంటి వ్యక్తులు. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, ఇక్కడ న్యాయాలు కాదు, గెలుపు మాత్రమే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సజీవ శిలాజంగా ఉన్న మొక్క ఎవరు? గింకో. సార్ సజీవ శిలాజం అంటే చచ్చిపోయింది అనుకున్నారు, శిలాజం లేదు అనుకుని వెళ్ళారు. వెళ్తే ఎక్కడో గింకో, అయ్యా నేను ఒకదాన్ని ఉన్నాను, నేనే ఉన్నాను, నా చుట్టూ ఎవరు లేరు, ఒక్కదాన్ని ఉన్నాను, ఒక్కటున్నా బతుకున్నట్టేగా, అందుకు సజీవ శిలాజంగా పిలుస్తున్నాను. చాలాసార్లు అడిగాడు, మళ్ళీ చెప్తున్నాను. సజీవ శిలాజంగా ఉన్నటువంటి వివృత బీజంగా దేని పేరు చెప్పచ్చు? గింకో బైలోబా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. మెండేలియన్ ఏకసంకర సంకరణంలోని F2 తరంలోని జన్యురూప నిష్పత్తి. గురువుగారు ఎక్కువ వద్దు, జెనెటిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ప్యూర్గా మాట్లాడదాం. అంటే అసలు ఎవరు, ఆయన ఏం చేశాడు, కానీ దానికంటే ముందు సింపుల్గా మీకు చెప్తాను. పొడవుగా ఉన్న ఒక మొక్కని తీసుకున్నారు. సార్ జంతువులు తీసుకోవచ్చు కదా, నేను తీసుకోను, నా ఇష్టం, మొక్కే తీసుకుంటా. అంటే మెండల్ గారు బఠానీ అనే మొక్క మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. దాని గురించి వచ్చినటువంటి విషయం ఇది. పొడవు, టాల్ 2 రాశారేంటి సార్? అమ్మ నుంచి 1, నాన్న నుంచి 1 వచ్చింది. ఓకేనా? పొట్టి అంటే స్మాల్ టీ. ఓకేనా? మొక్కలు ఓకే. ఇవి 2 జింతాక్క జితా కలిసాయి. కలిసి ఒక మొక్క వచ్చింది. ఏంటది? ఇక్కడ నుంచి నాన్న నుంచి ఏమొస్తుంది? క్యాపిటల్ టీ. అమ్మ నుంచి వస్తుంది స్మాల్ టీ. ఇందులో క్యాపిటల్ టీ డామినెంట్ కాబట్టి పొడవు మొక్క. అలాగని పొట్టి లేదని చెప్పగలవా నువ్వు? తొక్క తీసేస్తారు, లోపల ఉంది. ఇప్పుడు దీన్ని F1 తరం అంటారు. బుజ్జి పైకి చూడరానా? చూడు, మెండేలియన్ ఏకసంకర సంకరణంలోని F2 తరం. నిన్ను అడిగింది F1ఆ F2ఆ? F2 అంటే వరుణ్ తేజు, వెంకటేష్ బాబు రేపొద్దున సంక్రాంతికి వచ్చేస్తున్నాడు అంటే నీ సంక్రాంతి అయిపోద్ది. ఇది F1. F2 అంటే దీని తర్వాత జనరేషన్. ఏం జరుగుతుంది? తీసుకో, పేజీ తీసుకుంటానా? క్యాపిటల్ టీ స్మాల్ టీ, మళ్ళీ దాంతో క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 తీసుకున్నాను. బంగారు కొండలు ఇప్పుడు చెప్పండి నాన్న, క్యాపిటల్ టీ ఉంటే గ్యారంటీగా ఏం రావాలి? పొడవు రావాలి. స్మాల్ టీలు 2 ఉంటేనే ఏం రావాలి? పొట్టి రావాలి. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ చేశాను. ఇదిగో క్యాపిటల్ టీ వచ్చిన మొక్క ఏంట్రా నాన్న? పొట్టి మొక్క, పొడుగు మొక్క. క్యాపిటల్ టీ 1 ఉంటేనే పొడవు అంటే 2 ఉంటే పొడవు అనకూడదు, పొడవే. ఇప్పుడు రెండో క్రాస్, క్యాపిటల్ టీ స్మాల్ టీ. 1 ఉన్నా పొడవే, పొడుగు. ఇంక ఈ క్రాస్లో అయిపోయింది. సెకండ్ దానికి వెళ్దాం. స్మాల్ టీ, క్యాపిటల్ టీ. ఇందాక నుంచి నోరు ఎండిపోయేలా చెప్తున్నా, ఈ ముసలోడు చెప్పే మాట ఏనండ్రా? 1 ఉన్నా ఎవరు? పొడవే. 2 టీలు ఉన్నా పొడవే, పొడుగు. స్మాల్ టీ. అమ్మయ్యా వచ్చింది రే పొట్టి. నువ్వు బయట నుంచి చూస్తున్నప్పుడు నీకు ఎన్ని పొడుగు మొక్కలు కనిపించినాయి? 3. ఎన్ని పొట్టి మొక్కలు? 1. ఇప్పుడు చెప్పు 3:1. ఇది ఏ నిష్పత్తి?
చూసినందుక లోపల ఉన్నదా? అదేంటి సార్, మామూలుగా చూస్తే పొడుగ్గా ఎన్ని కనిపించినాయి నాన్న? 3. పొట్టిగా ఎన్ని? 1. దీన్ని దృశ్య రూప నిష్పత్తి అంటారు. దృశ్య రూప నిష్పత్తి. ఏమడిగాడు నిన్న క్వశ్చన్లో? జన్యురూప నిష్పత్తి. లోపల ఏముంది అని చూద్దారా? చూడు, సారీ చూడనా. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎప్పుడు పొడవే. దీనికి నేను అగ్రి, మీరు కూడా అగ్రీగా. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎలా అగ్రి అవుతా? క్యాపిటల్ టీ పొడవుని, స్మాల్ టీ పొట్టిని పంచుతుంది కదా, డిఫరెంటే కదా. క్యాపిటల్ టీ స్మాల్ టీకి డిఫరెంటే కదా. డిఫరెంట్ అని పెడుతున్నాను. ఇది కూడా డిఫరెంటే కదా. డిఫరెంట్. ఇది ఎవరు? ప్యూర్ పొట్టి. చూడడానికి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఒకటి ఉంది. క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని ఉన్నాయి? 2. స్మాల్ టీలు ఎన్ని ఉన్నాయి? 1. 1:2:1:2:1. అనా చూసేదాని పేరేంట్రా? దృశ్య రూప నిష్పత్తి. లోపడున్న వాటిని చూశాను కాబట్టి జన్యు రూప నిష్పత్తి ఎంత? 1:2:1. ఎదుగుదామా? వెతికితే దొరకందంటుందో 3:1. క్వశ్చన్ ఎలా అడగచ్చు? మెండేలియన్ ఏకసంకర సంకరణం. ఏకసంకరణ అంటే రెండింటినే క్రాస్ చేశాను కాబట్టి ఏకసంకరణ. F2 సెకండ్ జనరేషన్లో తీసుకున్నాను. దృశ్య రూప నిష్పత్తి ఎంత? 3:1. 1:1 ప్రపంచంలో ఉండదు. 1:0 ఉంటే చెమ్చెక్స్ తీసేయి, మిగిలింది 1:2:1. చూసారా? అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఎంత ఉంది? వాడు అడిగే బిట్లు 2. మెండల్ యొక్క ఏకసంకరణ యొక్క దృశ్య రూప నిష్పత్తి 3:1. మెండల్ యొక్క ఏకసంకరణ జన్యురూప నిష్పత్తి 1:2:1. డ్యామ్ షూర్ బిట్స్. అయితే మెండల్ ఇలా ఎందుకు చేశాడు అనేది తెలియాలంటే మెండల్ గురించి తెలియాలి. ఆ మెండల్ గురించి తెలియాలంటే ఇవాళ ఆల్రెడీ 5 క్వశ్చన్లు అయిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ దగ్గర మనం అక్కడ ఇంకా చూద్దాం. నాన్న చూడండి ఒకసారి, మనం ఆవేశం కదా, డాక్టర్ ఆవేశం. కాబట్టి ఇది జన్యురూప నిష్పత్తి కాదు, ఇది దృశ్య రూప నిష్పత్తి. పదం ఒకటి వచ్చింది, మైండ్ కోఆర్డినేషన్ కదా, కొద్దిగా దృశ్య రూప నిష్పత్తి. దీన్ని ఏమంటున్నానా? జన్యురూప నిష్పత్తి అని చెప్తాం. లోపల ఉండేటువంటి జన్యువుల గురించి తీసుకుంటే జన్యురూప నిష్పత్తి, కంటికి కనిపించేదేమో దృశ్యరూప నిష్పత్తి. దృశ్యరూప నిష్పత్తి ఎంత? 3:1. జన్యురూప నిష్పత్తి 1:2:1. ఇది మనకు సంబంధించినటువంటి విషయం. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, లాస్ట్లో గుడ్ న్యూస్ ఒకటి చెప్తానని. నమ్మకం చాలా తక్కువ మంది మీద పెట్టుకోవాల్సినటువంటి విషయం. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకు సార్ ఈ మాట అంటున్నారు? నీకు ఎక్కడైతే విజయం లభిస్తుందో అక్కడ నువ్వు తక్కువ రోజుల్లో కోచింగ్ తీసుకుంటే మంచి జరుగుతుంది తప్ప నేను గొప్ప, నాకు ఇయ్యొచ్చా అని కాదు. ఎప్పుడూ సరే, ఏవైనా సరే మనం నిజాయితీతో ఉండవలసినటువంటి విషయం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మన కోచింగ్ బృందం వీళ్ళు మీకు ఎగ్జామ్ అయ్యేదాకా ప్రతిరోజు 5 బిట్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనండి? ఆ 5 బిట్స్ మీ జీవితాన్ని మార్చగలిగినవి. వాటిని ఉపయోగించుకోండి 100%. ఇక జెన్యూన్గా హార్ట్ నుంచి చెప్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఎస్ఎస్ అక్షయ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది దాదాపుగా కొన్ని వందల మందిని గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి మరి పోలీస్ జాబ్కి తీసుకువెళ్ళింది. అలాంటి సంస్థ మీకు 100% న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం January 16th స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ వ్యక్తిగత అవసరాలు అనేటువంటి చాలా ముఖ్యం కాబట్టి 3 రకాలైనటువంటి బ్యాచెస్ మేము తీసుకురావడం జరిగింది. నెంబర్ 1 ఇంటెన్సివ్ బ్యాచ్. మీరు వస్తే మీరు ప్రిలిమ్స్లో చదివారా చదవలేదా, ఇప్పుడు దాకా మెయిన్స్ ఎలా చదివారో నాకు అనవసరం. మీకు కంప్లీట్గా మెయిన్స్కి కావాల్సిన అంతటినీ కూడా కంప్లీట్ కోచింగ్ ఇచ్చి మేము పంపిస్తాము. మీ విజయానికి 99% మీకు కారణమవుతాం. 1% ఎందుకు వదిలేశారు సార్? అది నీ మీద ఆధారపడింది కాబట్టి. నెంబర్ 2 కొంతమంది ఆల్రెడీ అనేక రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఈ జనరల్ స్టడీస్ని బాగా చదువుంటారు. అలాంటి వారికి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని
ఒక ప్యాకేజ్గా తీసుకురావడం జరిగింది. ఇక మూడవది, చాలామంది అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ చూసుకుని జనరల్ స్టడీస్లో వీక్గా ఉంటారు, వాళ్ళకి జనరల్ స్టడీస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఓకేనా? ఈ మూడిటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వాటందరికంటే తక్కువ ఫీజుతో ఇస్తున్నాం. ఫీజు ఎందుకు చెప్పట్లేదంటే, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఫోన్ చేసి మీరే అడగండి, ఈలోపు మేము కూడా దాని గురించి చెప్తాం. కాబట్టి తక్కువ ఫీజు, మీరు కనీ విని ఎరగనంత తక్కువ ఫీజుతోటి మీకు కోచింగ్ ఇస్తాం. 100% విజయానికి దగ్గరగా తీసుకెళ్లే పూచి మాది. ఒకటే నమ్మకం నాన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ అనేటువంటిది నీ వైపు నుంచి ఉండాలి, మా వైపు నుంచి ఉండాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనేటువంటిది ఎంత వాస్తవమో, విద్యార్థి సంస్థ ఇద్దరూ కలిస్తేనే విజయం. మా తాతలు నేతులు దాగారు అనేటువంటి ఫిలాసఫీలకు పోయేటువంటి సంస్థల గురించి నేను చెప్పట్ల. మేము కష్టపడతాం, మేము విజయాన్ని సాధింపజేసేలా చేస్తాం. 16వ తారీఖున డెమోకి రండి. ఆ డెమో తర్వాత 2 రోజులు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వినండి. ఆ తర్వాతే నిర్ణయాన్ని తీసుకోండి. అంతకంటే ముందు ఇప్పుడు దాకా వచ్చే ఎవ్రీడే 5 ప్రీవియస్ బిట్స్ మీకు ఎవ్రీడే వస్తాయి. వాటిని విని నిర్ణయం తీసుకోండి. మీరు నా మీద ఉంచిన నమ్మకానికి నేను చేసుకునేటువంటి చిరు కష్టమే ఇది. మీ అమ్మా నరేష్.